ఒక్కొక్క రౌండ్ వేస్తాడనమాట డప్పు కొట్టేవాడు. తొలి జాము ఇది, మలి జాము ఇది, తృతీయ జాము ఇది, చతుర్థ జాము ఇది, పంచమ జాము ఇది అని. ఆ మొదటి జాములో ఇలా చెప్పెట్టాడు. ఆశయా బద్ధతే లోకః, ఆశయా బద్ధతే లోకః, కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత జాగృత. ప్రపంచం అంతా ఆశతో బంధించబడిపోతూ ఉంటుంది. అది ఆ ఆశ కూడా కర్మని బట్టి అది రకరకాల చింతలు మనకి కలిగిస్తూ ఉంటుంది. అలాంటి ఆశలో బంధించబడిన మనసు కలిగినటువంటి మనిషి ఎవడైనా సరే కూడా ఆయుక్షీణం నజానాతి, ఆయుక్షీణం జరిగిపోతుంది. పుట్టినరోజు వస్తుంది, 10వ పుట్టినరోజు, 20వ పుట్టినరోజు, 30వ పుట్టినరోజు వస్తుంది, సంతోషపడేవాడే కానీ 30 రోజులు ఆయుర్దాయంలో తీరిపోయింది, తగ్గిపోయింది, మనకి చావుకు దగ్గర అయిపోతున్నాం అని అనుకోవటం లేదు. కాబట్టి ఆయుక్షీణం నజానాతి. కాబట్టి జాగ్రత్త 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 అంచేత మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జీవితంలో జాగ్రత్తగా ఉండండి అని ఒక జాములో రాసేట. ఇంకా రెండో జాములో ఏం రాసేట? కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. కామశ్చ లోభశ్చ క్రోధశ్చ దేహే తిష్టంతి తస్కరాః, జ్ఞానరత్న అపహారార్థం తస్మాత్ జాగృత జాగృత జాగృత. ఓ జనులారా, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే 6 దొంగలు మన హృదయంలో పట్టి పిడిస్తున్నారు మనని. తిష్టంతి దేహే, శరీరంలో కూర్చుని ఉన్నారు, తిష్ట వేసుకుని ఉన్నారు వాళ్ళు. ఎందుకో తెలుసా? జ్ఞాన రత్న అపహారార్థం, జ్ఞానం అనే రత్నాన్ని దొంగిలించడం కోసం వాళ్ళు ఉన్నారు. మామూలు దొంగలు అయితే రత్నాలు పట్టుకుపోతారు. ఈ కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలు అనేటువంటి దొంగలు మన హృదయంలో తిష్ట వేసినప్పుడు అవి పట్టుకెళ్ళడానికి మన దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అనే రత్నాలు మీలోనే ఉన్నాయి, మీకు తెలియటం లేదు. ఆ జ్ఞాన రత్నాలను అపహరించడం కోసం చెప్పి కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలు నీ హృదయంలో తిష్టం చేస్తున్నాయి. తస్మాత్ జాగృత జాగృత అంచేత జాగ్రత్తగా ఉండండి వెధవల్లారా అని రెండో జాములో చదివి. ఇంకా మూడో జాములో మాతా నాస్తి పితా నాస్తి, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తు బంధు నాస్తి సహోదరా, అర్థం నాస్తి గృహం నాస్తి, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృత జాగృత. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, అర్థం డబ్బు లేదు, గృహం లేదు, ఇంకా ఏమీ లేవు ప్రపంచంలో మనకు భగవంతుని పాదపద్మాలు తప్ప. అంచేత జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అంచేత నువ్వు జాగ్రత్తగా ఉండండి. మూడో జాములో ఇచ్చేస్తారు. 4 కర్మణా జాయతే జంతుః, కర్మ వల్ల జంతువులు పుడతారు. జంతువు అంటే జన్మాని జనిరుత్పత్తి హేతవ అని అమరకోశంలో ఉంటుంది శాస్త్రంలో. జంతువు అన్న మనిషి కిందే లెక్క. అంటే ప్రాణం ఉన్నది ప్రాణి, జీవం ఉన్నది జీవిలాగా అనమాట. జననం ఉన్నది జంతువు, అది మనిషి అవ్వచ్చు, పశువు అవ్వచ్చు, ఏదైనా క్రిమికీటకాదులు కూడా అవ్వచ్చు. కర్మణా జాయతే జంతుః జన్మనా బహుచింతయా, కర్మ వల్ల జన్మ వస్తే జన్మ వల్ల చింతలు వస్తున్నాయి. కరెక్ట్. తస్మాత్ జాగృత జాగృత జాగృత. ఇంకా 5వ జాము వచ్చేసి ఉంటారు. జన్మ దుఃఖం జరా దుఃఖం, జన్మ దుఃఖం జరా దుఃఖం, జాయతే జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగృత జాగృత. జన్మించడమే ఒక దుఃఖం. జర ముసలితనంతో మగ్గిపోవడం చింతతో ఉండడమే దుఃఖం. జాయ దుఃఖం, ఎవరితో ఒకరిని పెళ్లి చేసుకుంటాం. జాయ అంటే భార్య, జాయ అంటే భార్య, దార అంటే కూడా భార్య, కళత్రం అన్న భార్య. జాయ దుఃఖం, పెళ్లి చేసుకుంటే ఉండవల్ల దుఃఖం. ఇంకా
సంసార సాగరం దుఃఖం. దుఃఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, అంచేత నువ్వు జాగ్రత్తగా బతుకు, జాగ్రత్తగా బతుకు. ఇక్కడికి ఇది అయిపోయింది. ఈ పిల్లాడు చూసి వాడు ఇలాగా జాగ్రత్త జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రాజుగారికి మతిపోయింది. 8 ఏళ్ల పిల్లవాడు ఇక్కడ, ఇదేంటి 100 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలు బతికినటువంటి యతీశ్వరుడికి, సాధువుకి, ఎవరికి కూడా ఇటువంటి జ్ఞానం సంపార్జనకి సాధ్యం కాదు. అలాంటి 8 ఏళ్ల కుర్రవాడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని చెప్పి అనుకుని, ఎవరక్కడ పట్టండి వాడిని ఆస్థానంలో నిలబెట్టండి అన్నాడు. వాటితో పాటు తల్లి కూడా వెళ్ళిపోయింది. ఎవరి అబ్బాయి, ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు, ఏమిటి చెప్పు, నీ కథ ఏంటి, కమామిషి ఏంటి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నీకు అని చెప్పని అడిగేసరికి, బాబు నేను ఒక యతీశ్వరుణ్ణి, నేను ఒక యతీశ్వరుని అయితే అది ఒక కర్మకాలి నాకు జన్మ వచ్చింది. ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వాడికి నేను కొడుకునే పుట్టాను, కుమారుని పుట్టాను. రుణం తీరిపోతే నేను యతీశ్వరుని అయిపోతాను. కానీ రుణం తీరడానికి నేను ఏం చేద్దామన్నా సరే వాళ్ళు నాకు హెల్ప్ చేయటం లేదు, ఎవరు ఏమి ఇచ్చినా పుచ్చుకోవట్లేదు. దీనికి కారణము ఒక జన్మలో నాకు వేశ్య కింద పనిచేసినటువంటి ఒక స్త్రీ కారణం. ఆమె చూసి నేను మాట్లాడలేదనో లేకపోతే తిరిగి నేను ప్రతిస్పందన చేయలేదనో ఆవిడ బాధపడింది. ఆ పరంగానేమో అవి చెప్పులు కుట్టుకునే వాడికి చెప్పులు అక్కడ పెట్టి, నీకు ఆ చెప్పులు అతనికి ఇచ్చే, నీకు పిల్లవాడు పుడతాడు చక్కగాను, రుణం తీరద్దు, ఏమైనా ఇస్తే నీకు రుణం తీరిపోతుంది కాబట్టి ఏమి ఇవ్వకని చెప్పింది. అంచేత నేను ఏమి ఇచ్చినా పుచ్చుకోవట్లేదు అన్న తండ్రి. అది ఎప్పుడు రుణం తీరిపోతే అప్పుడు నా జన్మ నేను పొందుతాను, ఇది రహస్యం అని చెప్పి రాజుకి చెప్పేసరికి, నువ్వు ఎంత గొప్పవాడివా, రత్నాలు, మణిమాణిక్యాలు, ఎన్నో అగ్రహారాలు అన్నీ తీసుకెళ్ళి నేను పెంచిన తండ్రికి, వీడు వద్దంటాడు కదా, యతీశ్వరుడు నాకు అక్కర్లేదు. ఈ లోపల పెళ్లి నుంచి వాడు వచ్చేసాడు. వచ్చేసరికి ఇలా రాజుగారు పిలిచారు, బాబాయ్ ఏం చేశాడు ఈ కొరకంక, జైల్లో పెట్టాడా ఏమిటోనని చెప్పి వాడు పరిగెట్టుకొచ్చేసాడు. పరిగెట్టుకొచ్చేసి, బాబు నాకు క్షమించండి, పిల్లవాడు కుర్రవాడు ఏమి తెలియదు అంటావేటయ్యా, నీకు తెలుసా నాకు తెలుసా వాడికి తెలుసా, నిజాలు ఎంత జీవిత సత్యాలు చెప్పాడు పరమావధి గాను. తెలియదు ఈ దండోరాతోటి ఇటువంటి రత్నాన్ని నువ్వు వదులుకున్నావు అని చెప్పేసి ఇవన్నీ పట్టుకెళ్ళినేసరికి బోళ్ళు నగలు ఇంకా ఎంత ఇస్తాడు రాజుగారికి. తలుచుకుంటే దెబ్బలు కొదువా, ధనానికి కొదువా, శిక్షకు కొదువా, దేనికి దండంకి కొదువలేదు, దండం పెట్టడానికి కొదువలేదు రాజుకి. అన్నీ ఇచ్చేసరికి, బాబు ఇన్ని ఇచ్చారు మోసుకోలేకపోతున్నాను నేను, మోసి మా ఇంట్లో పెట్టేందుకైనా కొంతమందిని పంపండి అని అడిగితే, భట్టులు పంపించేశాడు. ఒక 100 మంది భట్టులు పంపించేసి ధన కనక వస్తు వాహనాది అన్నీ పంపించేసి, వాటి మీద మన్ను కొన్ని లక్షల కేజీల బంగారం, లక్షల కేజీల వెండి, చతురంగ బలాలు అన్నీ ఇచ్చి పంపించేస్తుంటే, ఈ లోపల ఇల్లు తగలబడిపోతుంటే వాడు చెప్పులు కుట్టుకునే వాడు ఇల్లు తగలబడిపోతుంటాయి. అయ్యో అయ్యో అని చెప్పి అన్నీ గబగబ సామాను ఒక్కొక్కళ్ళు బయటకు విసిరేస్తున్నాడు. నేను విసిరేస్తానని చెప్పి వీడు కూడా విసిరేస్తున్నాడు. వాడికి అంతే సామాను పోతాడు. అయ్యేసరికి అక్కడ రాజుగారు పంపించినటువంటి ధనకనక వస్తు వాహనాలు ఉన్న బుట్టలు ఉన్నాయి కదా, ఇది తీసి తండ్రికి ఇచ్చేట అక్కలు పెట్టేసే నాన్నని. రుణం తీరిపోయింది. వెంటనే చచ్చిపోయాడు, వెంటనే మాయమైపోయాడు. ఇచ్చినవన్నీ తండ్రికి ఇచ్చేసాడు రుణం తీరిపోవాలని. అయ్య బాబు ఇలా కూర్చేసుకున్నా నా కొడుకు చచ్చిపోయాడు. వీళ్ళ దృష్టిలో రుణం తీరిపోయి చచ్చిపోయాడని తెలుసు, యతీశ్వరుడు అయ్యాడో తెలియదు. అమ్మగారు నా కొడుకు చచ్చిపోయాడు, మీరేమో చావడన్నారు కదా అంటే, ఏం చేసావు, ఏమైనా తీసుకున్న వాడు చేతులు వచ్చి నువ్వు వద్దన్నాను కదా అంటే, అమ్మ పొరపాటున ఆ రత్నాలు అవి తీసేసుకున్నట్టు బయట పడేసే కంగారులో తీసుకుని అసలు పడేశాను అని ఎంత పని చేసాను నువ్వు అని చెప్పి అనేసరికి, ఇతను ఏం చేశాడంటే యతీశ్వరుడు ఈ ప్రాణం లేనటువంటిది రూపం లేదు అతనికి. ఆ ఆత్మ వెళ్ళి గంగా నది తీరాన్ని ఒక కుటీరంలో ఉన్నప్పుడు, ఆ కుటీరంలో ఇతని యొక్క శరీరాన్ని అక్కడ అట్టేపెట్టి కాపలా పెట్టి శిష్యుల్ని, నేను వచ్చేదాకా నువ్వు కాపాడి ఎన్ని సంవత్సరాలైనా సరే నేను వస్తా, ఇది మాత్రం దహనం చేయొద్దు, అట్టే పెట్టమన్నాడు. అట్టే పెట్టమంటే వాడు అట్టు పెట్టాడు. వీడు వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి గురువు అయిపోయాడు. ఎంత గొప్పవాడు, పొరపాటు పడ్డానని ఆవిడే వచ్చి కాళ్ళకి దండం పెట్టింటే ఎంత గ్రేట్.